నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను నాగేశ్వరిక ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ఈనాడు ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే గడువులోగా నిర్మించాల్సిందే అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణ మార్పు 13 సంస్థల కేటాయింపులు రద్దు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం హైగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు విశాఖలో వైకాపా భూ అక్రమాలపై కొరడా 12.51 ఎకరాల వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఆ సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిన వెల్లడి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే హైగ్రీవ భూములు వెనక్కి 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తికి విముక్తి చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం జిల్లా కలెక్టర్కు అందించిన ఆదేశాలు వృద్ధాశ్రమం వృద్ధులకు విల్లాలు కడతామంటూ నాడు భూములు తీసుకున్న హైగ్రీవ 12.51 ఎకరాలు ఇచ్చిన నాటి సర్కారు 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు కానీ ఇప్పటికీ సాగుతున్న నిర్మాణాలు ప్రైవేటు వ్యక్తులకు ఫ్లాట్లు విల్లాలు పత్రాల్లో తప్పుడు సమాచారం సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ టాటా ఎండీ ఎల్ఎన్టీ చైర్మన్ నిపుణులతో చర్చ ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీతో అభివృద్ధికి బాటలు వ్యాలీ ఏర్పాటు సాధ్యాలపై టాస్క్ ఫోర్స్ అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యత దానికి రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ప్రజలు పూర్తి సంతృప్తి చెందాల్సిందే సేవల్లో 100% నాణ్యత కనిపించాలి అధికారుల తీరుపై ఫిర్యాదులు రాకూడదు వర్క్ ఫ్రం హోం సర్వే ఆధారంగా కొత్త పాలసీ ప్రతివారం 4 శాఖల చొప్పున అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అమలు సమీక్షలో చంద్రబాబు నిర్దేశం ఆసుపత్రులు రెవెన్యూ దేవాలయాలు మున్సిపాలిటీలపై చేసిన సర్వేల ఆధారంగా సమీక్ష 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం 5 స్థానాలకు 5గురి నామినేషన్లు టీడీపీ నుంచి నాయుడు రవిచంద్ర గ్రీష్మ బీజేపీ తరపున సోము వీర్రాజు దాఖలు జనసేన నుంచి ముందే నాగబాబు నామినేషన్ ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు ఆ తర్వాత ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన మేడం సార్ మేడం అంతే సీనియర్ అధికారుల భార్యల దందా స్టార్ హోటళ్లలో కౌంటర్లు కొత్త పుంతలు తొక్కిన అవినీతి కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయం స్టార్ హోటల్స్లో మీటింగ్లు కొందరు ఆఫీసులే పట్టేశారు సర్కార్ తీరును అలుసుగా తీసుకొని చెలరేగుతున్న అక్రమార్కులు సాక్షులైనటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక అంగన్వాడీ ఆగ్రహ వేడి కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట రైల్వే స్టేషన్లు బస్టాండ్లు టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు పోలీస్ ఆంక్షలు ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు వేతనాల పెంపు గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటి 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం 44%తో మొదటి స్థానంలో తమిళనాడు 2023-24లో భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక గతేడాది డిసెంబర్ నాటికి 31% మంది మహిళలకు రుణాలు అత్యధిక మహిళా రుణాలు దక్షిణాది రాష్ట్రంలోనే గత 5 ఏళ్లలో ఏపీలో సగటు వార్షిక వృద్ధి 13% 2023-24లో రాష్ట్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు 8.12 లక్షలు అప్పట్లో మహిళల ఆర్థిక స్వలంబనకు వైఎస్ఆర్సీపీ సర్కార్ చర్యలే కారణం కొనుగోలు కేంద్రాలు క్లోజ్ ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ 33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కార్ దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం 20 నుంచి 30 రోజులైనా నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన టన్నుకు సుమారు 6,000 రూపాయలకు పైగా నష్టపోయిన అన్నదాతలు రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో దోపిడీ శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాల మూసివేత నాడు మా వర్మ నేడు నీ కర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు మోకాలు అడ్డుపింది పవనేనని జోరుగా ప్రచారం
ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు. 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. 2 చోట్ల ఓడిన పవన్ను గెలిపించిన వ్యక్తిని అవమానించిన ఆందోళన. ఇక కూటమి ప్రభుత్వ కుట్రతో యువశక్తి నిర్వీర్యం, విద్యార్థి సంక్షేమాన్ని పక్కన పెట్టేందుకు కుయుక్తులు. ఇక నమస్తే తెలంగాణ వంటి హెడ్లైన్స్ చూసుకుంటే అన్నదాతకు ఎన్ని వేతలు. రాష్ట్రంలో సాగు సంక్షేమం, చక్రబంధంలో రైతాంగం. ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాట్లు. 6 బోర్లు, 1000 ఫీట్లు. నిజామాబాద్ రైతు విఫల కాదా. రోజుకు 8 ట్రాక్టర్లతో పొలం తడుపుతున్న అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీట్లు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్సీ నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతుల ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి. నాసి రకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతులు రాస్తారోకో. ఇక టీటీఆర్లో రేవంత్ భారీ స్కామ్. సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాహం. హైదరాబాద్లో టీటీఆర్ పరిధి భూములను వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఇక త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని సీఎం ప్రకటిస్తూ భూముల ధరలను పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టే కుట్ర చేస్తున్న ముఖ్యమంత్రి. దాసోజు శ్రవణ్ను గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలని అడ్డుకుంది. ఫార్ములా ఈ రేసులో మళ్లీ నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాలు సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు మొదలుపెట్టారు. మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని వెల్లడి. ఇక ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. బీఆర్ఎస్ నుంచి దాసోజు, సిపిఐ నుంచి నెల్లకంటి, కాంగ్రెస్ నుంచి అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రతాప్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. ఇక గురుకులంలో విద్యార్థి మృతి. రేషన్ డీలర్లకు కమిషన్ పరేషాన్. ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి, 6 దోషులకు యావజ్జీవ శిక్ష. ఇక ఈనాటి ముఖ్యాంశాలు చూసుకుంటే ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరి శిక్ష, 6 జీవిత ఖైదు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు. కుల దురహంకారానికి చెంపపెట్టు ప్రణయ్ తండ్రి. జీతపద్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్ ఒక్కరే. అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం, మాజీ మంత్రి కేటీఆర్లు చేసిందేమీ లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతోంది. మోదీ ప్రకటించిన నిధులనే అడుగుతున్నా. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రూప్ 1 ప్రాథమిక మార్పుల ప్రకటన. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు. 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం. ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి. జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లి మొగ్గ వేస్తుందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాష సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్.